ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమే విజయము. గొర్రెపిల్ల రక్తము. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసిరి. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనము. ద్వారబంధముల మీదను గుమ్మముల మీదను గొర్రెపిల్ల రక్తము పొయ్యమని దేవుడు తన ప్రజలకు తెలియచెప్పినాడు. ఐగుప్తుల నుండి దేవుని ప్రజలను వేరు చేయడానికి ఇలా జరిగింది. విధేయతకు విశ్వాసానికి ఇది సూచన. వారు కొంత శ్రమ పడవలసి వచ్చింది. ఒక గొర్రెపిల్ల వధించబడవలసి ఉన్నది. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని దానిలో హిస్సోపు కొమ్మను ముంచి వారి గుమ్మములకు ద్వారబంధములకు పోయవలసి వచ్చినది. ఈ రోజుల్లో అదే జరుగుతుంది. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వారి పాపములు ఒప్పుకొని వారు ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడతారు. ఆయన రక్తం వలన వారు కొనబడ్డారు. అందరి కొరకు ఆ వెల చెల్లించబడింది. అందరి కొరకు ఆ గొర్రెపిల్ల వధించబడింది. కొంతమంది వారి హృదయ ద్వారాలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూయని వారు ఉన్నారు. మన యొక్క హృదయాలపై మరియు మన గృహములపై ఎందుకు క్రీస్తు రక్తమును పూయలేదు? రక్తము సమాధానాన్ని తెలియజేస్తుంది. అంతేగాక రక్తము తీర్పును కూడా తెలియజేస్తుంది. మన కుటుంబాలకు అన్నిటికంటే ముఖ్యముగా కావలసినది ఏమిటి అని మనం గ్రహింపలేనట్లున్నాము. మనకు డబ్బు లేకపోతే మనం చాలా విచారంగా ఉంటాము. మన పొరుగువారి కన్నా అనేక సదుపాయాలు మనకు లేవే అని వాపోతాము. ఐగుప్తులు ఆ రాత్రి ఏది ముఖ్యమైనది? రక్తము. అక్కడ రక్తపు కాపుదల ఉన్నదా లేదా? స్థాయి మరియు స్థానము ఆ రాత్రి ముఖ్యము కాదు. ఆ రాత్రి డబ్బు ముఖ్యం కాదు. ఆ రాత్రి శారీరక దారుఢ్యం కూడా ముఖ్యమైనది కాదు. ఆ రాత్రి అన్నియూ విలువలేనివే. ఈ రోజుల్లో మనము కూడా అంధకారంలోనే జీవిస్తున్నాము. నాశన పుత్రుడు ఒక ఇంటిలో నుండి మరొక ఇంటిలోనికి ప్రవేశిస్తున్నాడు. మనకు అవసరమైనది ఒకే ఒకటి, దేవుని గొర్రెపిల్ల రక్తం. మరి దేని మీదనూ ఆధారపడటకు మనం త్రోసివేయాలి. దేవుని కుమారుడే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన విడుదలను రుచి చూచినప్పుడంతా ఆయన్ను మనం ఆరాధించాలి, మనం స్తుతించాలి. మనము ఎప్పుడైనా పరలోకమునకు వెళ్ళబోచున్నాము అంటే కేవలం గొర్రెపిల్ల రక్తం ద్వారానే. గొర్రెపిల్ల రక్తం కొరకు మనం ఎంతగా కృతజ్ఞతులమై ఉండాలి. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా అయినాడు. మనము ఆయన్ను ఆరాధించుదము. ఆమేన్. ప్రేమ నమ్మకం మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త అయ్యా, నిన్నటి దినం నుంచి ఈ దినం వరకు నీ కాపుదల ఉంచు. ఈరోజు అంతట్లో మా ప్రయాణాల్లో, మా ఉద్యోగాల్లో అయ్యా, మా పని పాటల్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.